హంతకులను రక్షిస్తున్న జగన్ని ప్రజా కోర్టులో శిక్షిద్దాం. వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయి కడపగడ్డ సాక్షిగా చెప్తున్న సునీత ధర్మ పోరాటానికి నేను ఆయుధాన్ని అవుతా. వివేక వర్ధంతి సభలో ప్రతినిబూనేని షర్మిల. జగనన్న అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? మీరేం చేస్తున్నారు? 5 ఏళ్ళు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఈ రోజు వరకు హంతకులకు శిక్ష పడలేదు. చిన్నానకే అలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాన్ని మీరు మర్చిపోయారా? అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా? రాజకీయం అంటే ప్రజల కోసం అని పనిచేసిన వివేకాన్ని చూసాం. ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం. తండ్రి పోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు మరొక వైపు ఉన్నారు. ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు? వివేక కుమార్తె సునీత షర్మిలల స్టేట్మెంట్. ఓవరాల్గా నేను 3 ఏళ్ల నుండి చెప్తానే ఉన్నాను, ఖచ్చితంగా ఎలక్షన్స్కి ఇదే అస్త్రం కింద తీసుకుంటారన్నట్టు. మహాభారతంలోనే బంధువుల మధ్య తగవు, రామాయణంలో బంధువుల మధ్యన అంటే తన కొడుకు కోసం రాముణ్ణి పంపించినటువంటి అంటే అధికారం అనేటువంటిది కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తమిళనాడులో అళగిరి వర్సెస్ స్టాలిన్, అట్లాగే ఇక్కడ అదే తరహాలో కనబడుతున్నాయి. అక్కడ ఉత్తరప్రదేశ్లో బాబాయి వర్సెస్ అబ్బాయి, ఇట్లాగా ఎక్కడ చూసిన పవర్ అనేటువంటి దానికోసం హత్య రాజకీయాలు ఇవన్నీ నడుస్తుంటాయి. ఇదంతా మాట్లాడినటువంటి సునీత లేదా షర్మిల వివేకానంద రెడ్డి 2వ పెళ్లి చేసుకున్నాడు అన్నది ఒప్పుకోరు, బయటికి చెప్పరు. అలాగే ఆ పేపర్లు ఏంటి అన్నటువంటిది ఈరోజు వరకు చెప్పరు. ఎందుకు ఆ కాగితాలు ఆ రోజున ఆయన పేరుతో రక్తపు లేఖ ఎందుకు దాచేశారు అన్నది చెప్పరు. ఫోన్ని ఎందుకు దాయించేశారని చెప్పరు. అట్లాగే ఆ 2వ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి సంబంధించిన తర్వాత అంటే ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి సునీత ఎందుకు మాట్లాడలేదు తన తండ్రితో అని కూడా చెప్పదు. కుటుంబంలో జరిగినటువంటి దాన్ని దాచేసి హంతకులు ఎవరన్నది కూడా తెలుసు. కాకపోతే ఆ హంతకులకు సంబంధించి తాము నేరేట్ చేసినట్టు అవినాష్ రెడ్డి చేయించాడు అన్నటువంటిది. అవినాష్ రెడ్డిని అక్కడికి వెళ్ళన్నా నువ్వు అర్జెంటుగా నాన్నకేదో అయ్యిందంట అని చెప్పి పంపించినటువంటి సునీత, శివప్రకాష్ రెడ్డి, లేకపోతే శివప్రకాష్ రెడ్డి